లక్ష్మి, శ్రీనివాస్, తులసి అందరూ కూడా ఇక కళ్యాణ మండపానికి వస్తారు. వచ్చి రాగానే అక్కడ ఉన్న ఏర్పాట్లన్నీ చూసి కూడా జాను వాళ్ళు చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక పెళ్లి ముహూర్తం దగ్గర పడడంతో అందరూ కూడా లోపలికి వెళ్ళి ఇక రెడీ అవుతూ ఉంటారు. ఇంతలో విశ్వ ఇక జై జానుల పెళ్లికి ముహూర్తం పెట్టిన పంతులు గారి దగ్గరికి వెళ్తాడు. ఇక వెళ్ళి 2 రోజుల్లో నా పెళ్ళి అయిపోవాలి, మంచి ముహూర్తం పెట్టండి అని పంతులు గారిని అడుగుతూ ఉంటే పంతులు గారు ఇంకో 2 నెలల వరకు అసలు ముహూర్తాలు లేవు అని తెగేసి చెప్తాడు. ఇక వెంటనే విశ్వ జై జానుల పెళ్లి శుభలేఖ పంతులు గారికి ఇచ్చి, మరి ఇది మీరు పెట్టిన ముహూర్తమే కదా, ఎలా పెట్టారు అని విశ్వ పంతులు గారిని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక వెంటనే పంతులు గారు భయపడిపోతూ ఉంటారు. నిజం చెప్పు అని విశ్వ పంతులు గారి చొక్కా పట్టుకునేసరికి, ఇదంతా కూడా ఆ జై నన్ను భయపెట్టి ముహూర్తం పెట్టించారు, నన్ను గన్తో బెదిరించారు అని పంతులు గారు జై గురించి అంతా కూడా చెప్తూ ఉంటారు. అది విని విశ్వ చాలా షాక్ అయిపోతూ ఉంటాడు. అంటే విజయ్ జాను వాళ్ళ కుటుంబాన్ని మోసం చేసి ఈ పెళ్లి చేసుకుంటున్నాడు. వెంటనే ఈ విషయం అంకుల్ ఆంటీకి చెప్పి ఈ పెళ్లి ఆపాలి, జై నిజస్వరూపం అందరి ముందు బయట పెట్టాలి అని ఇక కళ్యాణ మండపానికి బయలుదేరి వస్తూ ఉంటాడు. ఇక ఇంతలో జై కళ్యాణ మండపానికి వస్తాడు. వచ్చి రాగానే ఇక జై జాను కలిసిన ఫోటోను చూసి సంతోషపడుతూ ఇక పెళ్లి కొడుకు హోదాలో దర్జాగా లోపలికి వెళ్తూ ఉంటాడు. మరి విశ్వ జై జానుల పెళ్లిని ఆపగలడా? ఏం జరుగుతుందో చూద్దాం.